హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు వచ్చేసి వాషింగ్ మిషన్ కొనాలనుకుంటున్నా ఆర్ కొనుక్కోనున్నా ఆర్ యూజ్ చేస్తున్నా మీకు ఈ వీడియో అయితే చాలా బాగా అయితే హెల్ప్ అవడం అయితే జరుగుతుంది. సో వాషింగ్ మిషన్ కొన్న తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి దాన్ని, సో ఎక్కువ కాలం రావాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, టోటల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. ఒక 10 పాయింట్స్ అయితే చెప్తాం, మీకు క్లియర్ కట్గా ఉంటుంది. చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. వాషింగ్ మిషన్ కొనేస్తాం, యూజ్ చేస్తాం, ఎట్ట పడితే అట్ట ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో రిపేర్ వస్తే మనం డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలాంటి రిపేర్స్ రాకుండా అండ్ అలాగే మంచి ఏదైతే వాషింగ్ మిషన్ని కొన్నప్పుడు ఎలా ఉందో యూజ్ చేసే ఒక 5 ఇయర్స్ యూజ్ చేసా కూడా అలానే ఉండేటట్టు అయితే మనం అయితే మెయింటైన్ చేయాలి దాన్ని. సో అలా అయితే మీకు లైఫ్ అనేది ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది వాషింగ్ మిషన్ అయితే. ఖచ్చితంగా వీడియోని చివరికి చూడడానికి అయితే ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తామండి. ఈ వీడియోకి వచ్చేసరికి ఒక 150 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ అయితే చేయండి. సో ఓకే, వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే వాషింగ్ మిషన్ కొంటామో, సో కొన్న తర్వాత మన ఇంటికి అయితే వస్తుంది. సో వాళ్ళు వచ్చి ఫిట్టింగ్ అయితే చేస్తారు. ఎప్పుడు కానీ మీరు ఫిట్టింగ్ చేయించుకునే ప్లేస్ అనేది ఖచ్చితంగా డ్రై ప్లేస్ అనేది ఉండాలి. సో వాటర్ కానీ ఏదైనా తడిపేది కానీ అలాంటివి ఏమి చెమ్మలేని ప్రదేశంలో ఆ చెమ్మలేని దగ్గర పెట్టుకోండి మ్యాక్సిమం. అక్కడ పెట్టుకుంటేనే మీకు ఎందుకంటే అది బాడీ అనేది ఐరన్ బాడీతో వస్తుంది. సో అప్పుడు మీకు కింద అనేది బాడీ అంతా తినేస్తూ ఉంటుంది. ఒక 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో ఏం జరుగుతుందంటే మొత్తం బాడీ అంతా రెస్ట్ పట్టిపోయి డ్రమ్ అనేది కింద వచ్చి ఆనిపోతూ ఉంటుంది. సో అప్పుడు బాడీ మార్చుకోవడం అండ్ అలాగే కొన్నిసార్లు అయితే అది అట్లానే వాడడం వల్ల సో గేర్ బాక్స్ కానివ్వండి, టాప్ లోడ్లో అయితే గేర్ బాక్స్ పోతుంది, ఫ్రంట్ లోడ్ అయితే మీకు డ్రైన్ మోటార్ కానీ డ్రమ్ కానీ అన్ని షేక్ వచ్చి డ్రమ్తో కూడా మొత్తం పాడైపోతాయి. సో ఇలాంటి కంప్లైంట్స్ అయితే చాలా వరకు చూశాను నేను రెగ్యులర్ టైమ్స్లో. అందుకనే చెప్తున్నా, డ్రై ప్లేస్లో పెట్టుకోండి ఎప్పుడు కానీ. బాత్రూమ్స్లో కానివ్వండి అండ్ అలాగే కిచెన్ ఏరియాస్లో లేదా బయట ఎక్కడైతే తడుస్తూ ఉంటుందో డ్రై ఏరియా, మీకు వెట్ ఏరియాస్ ఏవి ఉంటాయో ఆ ప్లేస్లో అయితే ఖచ్చితంగా పెట్టదు వాషింగ్ మిషన్ని. పెట్టారంటే మీరంతటి మీరే బాగుంగొట్టుకునే వాళ్ళు అవుతారు వాషింగ్ మిషన్కి. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇలాంటి తప్పు అయితే అస్సలు చేయొద్దు. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో వెట్ ప్లేస్లో అస్సలు పెట్టద్దు, డ్రై ప్లేస్లోనే పెట్టండి. చెమ్మలేని ప్లేసెస్లో ఎక్కువ యూజ్ చేయండి. అండ్ అలాగే స్టాండ్ యూజ్ చేయాలా యూజ్ చేయకూడదు అని చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. సో స్టాండ్ యూజ్ చేయకపోవడమే మంచిది. సో స్టాండ్ లేకపోతే మీకు వైబ్రేషన్స్ కానీ మూవ్మెంట్ కానీ చాలా తక్కువ ఉంటుంది. అట్లానే మిషన్ పెట్టేశారనుకోండి, అది ఖచ్చితంగా కూర్చొని వైబ్రేషన్స్ అనేది స్పిన్ అయ్యేటప్పుడు వైబ్రేషన్స్ అలాంటివి ఏమైతే రావు. ఒకవేళ హైట్ కావాలి, క్లీన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మాత్రం మీరు ఈ స్టాండ్ కానీ అవన్నీ యూజ్ చేయండి. లేదంటే అవసరం లేదు. అసలు చాలా నీట్గా ఉంటుంది కింద పెట్టేసి స్టాండ్ లేకుండా వాషింగ్ మిషన్ అనేది ఫిట్గా నీట్గా ఉంటుంది. అసలు మూమెంట్ కూడా ఎక్కువ అయితే ఉండదు. మ్యాక్సిమం స్టాండ్ లేకుండా పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో ఇది వాషింగ్ మిషన్కి స్టాండ్ పరంగా చూసుకుంటే. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చాలామంది యూజ్ చేశాక మామూలుగా ఒక రోజులో ఒక 5 టైమ్స్ కానీ లేదా 1 to 3 టైమ్స్ వేసామనుకోండి. సో ఇప్పుడు యూజ్ చేసినాక చాలామంది ఏం చేస్తారు, డోర్ వేసేసి అలానే వదిలేస్తారు వాషింగ్ మిషన్ని. సో అలా ఎప్పుడూ చేయొద్దు. సో ఎప్పుడైతే మీరు ఒక డేలో 1 to 3 టైమ్స్ కానీ వేసారనుకోండి, ఖచ్చితంగా లాస్ట్ టైం మీరు అన్ని బట్టలు అయిపోయాక లాస్ట్లో ఏం చేయాలంటే వినేగర్ కానీ లేదా వాషింగ్ మిషన్ పౌడర్ దొరుకుతుంది. సో వాషింగ్ మిషన్ పౌడర్ కాస్ట్లీ అనుకుంటే వినేగర్ యూజ్ చేసి కొంచెం వాటర్లో మిషన్లో వేసేసి జస్ట్ హాట్ వాటర్ ఆప్షన్ ఉంటుంది. సో హాట్ వాటర్ ఆన్ చేసి ఒక సైకిల్ అయినా ఒక 10 మినిట్స్కో 15 మినిట్స్కో రన్ చేస్తే జస్ట్ అలిచేది ఉంటుంది కదా. సో అలిచేది పెట్టినా మీకు వాషింగ్ మిషన్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ రాదు, అప్పటికప్పుడే క్లీన్ అవుతుంది. ఏదైనా డస్ట్ ఉన్నా కానీ మిషన్లో ఏదైనా ఉన్నా కానీ అప్పటికప్పుడే వెంటనే ఆ రోజు క్లీన్ అయిపోతుంది. కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఆప్షన్. ఖచ్చితంగా యూజ్ చేయండి. ఒకవేళ మీరు హెవీ యూజర్ అనుకోండి, మీరు ఖచ్చితంగా హాట్ వాటర్తో ఒకసారి లాస్ట్లో ఒకసారి వాష్ చేసేసి కానీ వదిలేసారంటే మిషన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా ఉంటాయి బట్టలు కూడా. మీరు నెక్స్ట్ టైం వేసేటప్పుడు చాలా క్లీన్గా ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఒకసారి. నెక్స్ట్ అంటే అలాగే చాలా మంది ఏం చేస్తారంటే, సో బట్టలు ఎంత డ్రమ్ ఉందో అంతవరకు నింపేస్తూ ఉంటారు. టాప్ లోడ్లో ఇది ఎక్కువ చూస్తూ ఉంటాను నేను. టాప్ లోడ్లో ఏంటంటే నిండకి వేసేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. సో మీరు ఎన్ని కేజీలు తీసుకున్నారో దాన్ని బట్టే వేసుకోండి లోడ్ అనేది. సో ఎక్కువ లోడ్ అయితే వేయదు. మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసి టెక్నీషియన్ వస్తాడో అప్పుడు మీకు ఎంత లోడ్ వేసుకోవాలో చెప్తాడో దాన్ని బట్టే వేసుకోండి. మీకు ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా మీకు ఎన్ని కేజీస్ దాన్ని బట్టే బట్టలు వేయండి. కానీ ఎక్కువ ఓవర్లోడ్ కానీ వేసారంటే వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. అండ్ అలాగే ఏం చేస్తుంది అంటే మోటార్ మీద ఎక్కువ ప్రెషర్ పడి మోటార్ గబాన పోయేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే డ్రమ్ కూడా వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. షాక్ అబ్జర్వర్లు ఉంటాయి. సో ఏదైతే మీకు డ్రమ్ నిలబడి ఉంటుంది అవి గబాన పోతూ ఉంటాయి. సో ఇది మేజర్ కంప్లైంట్ ఏంటంటే షాక్ అబ్జర్వర్. మీరు తక్కువ లోడ్గానే వేసి యూజ్ చేశారంటే షాక్ అబ్జర్వర్ అసలు రిపేరే రావు. సో ఇలాంటి కంప్లైంట్స్ కొన్ని అయితే ఉంటాయి. ఎక్కువ ఓవర్లోడ్ వేసి కొంతకాలానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు షాక్ అబ్జర్వర్ పోయాయని కంప్లైంట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇది ఓవర్లోడ్ వల్లే వస్తాయి. 80% ఓవర్లోడ్ అనేది వేయద్దు. 1కి 2 సార్లు కానీ వేసుకోండి. సో ఒకసారి
అవ్వకపోతే రెండోసారి వేసుకోండి, అది బెస్ట్. కానీ మీరు ఒకేసారి అన్ని బట్టలు వేయాలంటే ఇది కుదరని పని వాషింగ్ మిషన్లో. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా అయితే యూజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అంటే అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది సర్ఫ్ మీకు ఏదైతే లిక్విడ్ కానీ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారో, సో లిక్విడ్ కారకు వచ్చాము కాబట్టి ఒకటైతే చెప్తా. సో ఖచ్చితంగా డిటర్జెంట్ అనేది మ్యాండేటరీగా చూసుకోండి. ఏ డిటర్జెంట్ వేస్తున్నాం దాన్ని ఖచ్చితంగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు పౌడర్ కానీ అవన్నీ యూజ్ చేయొద్దు. ఓన్లీ ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా లిక్విడ్ మాత్రమే యూజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పౌడర్ కూడా ఒక పూట కూడా యూజ్ చేయొద్దు. సో పౌడర్ యూజ్ చేశారంటే ఖచ్చితంగా రెస్ట్ పట్టిపోయి మీకు ఫ్రంట్ లోడ్లో అయితే వెనకాల వీల్ పోతుంది, అప్పుడు ఆ డ్రమ్ అనేది సౌండ్ వస్తుంది. అండ్ అలాగే రిపేర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది డ్రమ్ వీల్ కానీ పోతే. నెక్స్ట్ టాప్ లోడ్లో వచ్చేసరికి ఇక్కడ కూడా మీకు సేమ్ ప్రాబ్లం, వీల్ పోతుంది అండ్ అలాగే జామ్ అయిపోతుంది. లిక్విడ్ కానీ యూజ్ చేయకుండా మీకు పౌడర్ కానీ యూజ్ చేస్తే చాలా వర్స్ట్గా ఉంటుంది. సో ఎప్పుడు కానీ సర్ఫ్ మాత్రం యూజే చేయొద్దు, ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా. అండ్ అలాగే లిక్విడ్స్లో కూడా టాప్ లోడ్కి టాప్ లోడ్ యూజ్ చేయండి, ఫ్రంట్ లోడ్కి ఫ్రంట్ లోడే యూజ్ చేయండి. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏందని చాలామంది అనుకుంటా ఉంటారు. మీకు టాప్ లోడ్లో కొంచెం నురగ టైప్ అనేది ఎక్కువ వస్తుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్లో పౌడర్ లిక్విడ్ కానీ యూజ్ చేస్తే కొంచెం నొరగ ఎక్కువ వస్తుంది, ఫ్రంట్ లోడ్లో కొంచెం తక్కువ వస్తుంది. ఇది క్లీనింగ్ పర్పస్ వేరు, ఇది క్లీనింగ్ వేరు, అది క్లీనింగ్ వేరు. దేని డిటర్జెంట్ దేని లిక్విడ్ దానికే వాడండి, దాని దానికి అసలు వాడద్దు. ఫ్రంట్ లోడ్కే వాడండి, టాప్ లోడ్ లిక్విడ్ టాప్ లోడ్కే వాడండి. ఇది ఒకటి మైండ్లో పెట్టుకుని అయితే యూజ్ చేయండి. అండ్ అలాగే చాలామంది ఏం చేస్తారంటారంటే లిక్విడ్ పోసే ట్రేని అసలు తీసుకునేది రాకుండా దేనికో అలానే యూజ్ చేస్తూ ఉంటారు. పోసామా లాక్ చేసామా అది ఎప్పుడు క్లీన్ కూడా చేయరు. దాన్ని మాత్రం కంపల్సరీ క్లీన్ చేసుకోండి, లేదంటే మీకు అక్కడ జామ్ అయిపోయి నీట్గా అది అలానే పేరుకుపోయి చాలా వర్స్ట్గా ఉంటుంది. సో అలానే మీరు యూజ్ చేశారనుకోండి, అలా జామ్ అయి పైప్ మొత్తం జామ్ అయిపోతుంది. సో లిక్విడ్ వల్ల అదంతా జామ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా కానీ ఆ ట్రేని రిమూవ్ చేసి క్లీన్ చేసుకోండి, ఒకసారి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ పని మాత్రం చేయండి. ట్రే మీరు ఏదైతే లిక్విడ్ పోస్తారో ఆ ట్రేని క్లీన్ చేసుకోండి, మీకు బెటర్గా అయితే చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ అండ్ అలాగే ఎప్పుడైనా వాష్ చేసిన ఒక రోజులో మీరు వాషింగ్ మిషన్ యూజ్ చేశారంటే ఖచ్చితంగా టాప్ లోడ్లో కానీ ఫ్రంట్ లోడ్లో కానీ లింక్స్ కనెక్టర్ అయితే ఉంటుంది. సో లింక్స్ కనెక్టర్ మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఫ్రంట్ లోడ్ అయితే. సో ఫ్రంట్ లోడ్కి మాత్రం కంపల్సరీ క్లీన్ చేయాలి. టాప్ లోడ్ కూడా క్లీన్ చేసుకుంటే మీకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లింక్స్ కనెక్టర్ మీకు టాప్ లోడ్లో అయితే ఒక సైడ్లో మీకు లింక్స్ కనెక్టర్ అని చెప్పి ఇచ్చుంటారు. సో దాన్ని క్లీన్ చేయండి రెగ్యులర్గా, ఒక రోజుకి ఒకసారైనా క్లీన్ చేసుకోండి. ఫ్రంట్ లోడ్కి వచ్చేసరికి బాటంలో కింద డ్రైన్ మోటార్ కాడ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా ఒకసారి తీసి క్లీన్ చేసుకున్నారంటే డ్రైన్ మోటార్ ఎక్కువ లైఫ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలానే మీకు వచ్చి చేరిపి డ్రైన్ మోటార్ ఫ్యాన్ పోవడం, డ్రైన్ మోటార్ స్ట్రక్ అయిపోవడం ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా ఒక రోజుకి ఒకసారైనా లింక్స్ కనెక్టర్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోండి. అండ్ అలాగే టాప్ లోడ్కి వర్తించదు ఇది. ఫ్రంట్ లోడ్కి వచ్చేసరికి గ్యాస్కెట్ ఉంటుంది. సో ఏదైతే లబ్బర్ ఉంటుందో ఫ్రంట్ డోర్కి, ఆ లబ్బర్ని మాత్రం ఎప్పుడైతే వాష్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా బట్టలు మీరు తీసాక ఒకసారి డ్రై క్లాత్ తీసుకొని సో క్లీన్ చేయండి. ఒకసారి క్లీన్ చేశారంటే మీకు ఆ లబ్బర్ కాడ ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. వాషింగ్ మిషన్ స్మెల్ రాకుండా అన్నట్టే చాలా బాగుంటుంది. సో గ్యాస్కెట్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో అది మాత్రం ప్రతిసారి వాష్ సైకిల్ అయిపోయినాక ఒకసారి డ్రై క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోండి. అండ్ అలాగే చాలామంది బట్టలు వేసేటప్పుడు జాకెట్స్కి పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ని అలానే పెట్టేసి వేస్తూ ఉంటారు. సో అలానే పెట్టిగానే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో వేసారనుకోండి, అదే కానీ జస్ట్ అట్లా తగులుకొని కానీ తిరిగేసింది అనుకోండి, గ్యాస్కెట్ అనేది పోతుంది. గ్యాస్కెట్ పోయిందంటే మీకు చాలా కాస్ట్ అవుతుంది. అక్కడ మీకు గ్యాస్కెట్ కానీ పోతే రిపేర్ అనేది వచ్చేస్తుంది, వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటాయి. సో ఏ జాకెట్ అయినా లేదా బటన్స్ అయినా కానీ వేసేసి బటన్స్ వేసి ఏదైనా పిన్ టైప్ ఉన్నాయనుకోండి, పిన్లు కానీ అవన్నీ లేకుండా చూసుకోండి వాషింగ్ మిషన్లో. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి, లేదంటే ఆ గ్యాస్కెట్ అనేది త్వరగా పాడైపోద్ది. సో తగులుకొని తిరిగిందంటే చినిగిపోతుంది లబ్బర్ కాబట్టి. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. జాకెట్ కానీ ఏమన్నా యూజ్ చేసేటప్పుడు అన్నీ లాక్ చేసి తర్వాత వాషింగ్ మిషన్లో వేయడానికి అయితే ట్రై చేయండి. ఇది మ్యాక్సిమం చాలామంది చెప్పండి టిప్, ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ అంటే అలాగే సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సో వాషింగ్ మిషన్ రన్నింగ్ అయిపోయింది అంతా, ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని కూడా ఫాలో అయిపోయినాక కూడా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో బట్టలు తీసాం డోర్ క్లోజ్ చేసాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సో డోర్ అనేది ఒక 10 to ఒక హాఫ్ అన్ అవర్ అయినా డోర్ ఓపెన్లో ఉండేటట్టు చూసుకోండి, వెంటిలేటెడ్ ఏరియాలో ఉండాలి కంపల్సరీ ఇది. సో చాలామంది ఏం చేస్తారంటే ఇంటీరియర్లో కలిపేసి వాషింగ్ మిషన్ని దానికి ఒక కబోర్డ్ డోర్ పెట్టేస్తూ ఉంటారు. చాలామంది కబోర్డ్ డోర్ పెట్టేసి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఫ్రంట్ వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసి పెడతా ఉంటారు. ఇలాంటి తప్పు చేయదు. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా 10 minutes అన్నా ఖచ్చితంగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ వాడాక డోర్ ఓపెన్లో పెట్టి ఉంచండి. సో ఖచ్చితంగా మీకు బ్యాడ్ స్మెల్ కానీ బ్యాక్టీరియా కానీ ఇలాంటివన్నీ చనిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. వాషింగ్ మిషన్ అది డోర్ ఓపెన్ చేసి అంతా డ్రై అయ్యేదాకా
వెయిట్ చేయండి ఫ్రంట్ లోడ్ అయితే. సో టాప్ లోడ్ కూడా డ్రై అయిన తర్వాత మీకు నెక్స్ట్ టైం వాష్ సైకిల్కి మీకు చాలా బాగుంటుంది వాషింగ్ మిషన్ అనేది. వెంటనే క్లోజ్ చేసి వెళ్ళిపోవడం అలాంటివన్నీ చేయొద్దు. అండ్ అలాగే చాలా మంది వాషింగ్ మిషన్స్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉంటారు, ఎటువంటి రిపేర్ రాలేదని చెప్పి యూజ్ చేస్తూ ఉంటారు. సో 1 year కార్ 2 yearsకి ఒకసారి ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా. సో ఆ టాప్ లోడ్కి అయితే మీకు అక్కడే పల్సేటర్ ఉంటుంది, పల్సేటర్ తీసి క్లీన్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఫ్రంట్ లోడ్కి వచ్చేసరికి ఇలా మనం ఏమి క్లీన్ చేయలేం, మనంతటా మనం క్లీన్ చేసే ఛాన్సే ఉండదు. ఖచ్చితంగా ఒక టెక్నీషియన్ పిలిపించి డ్రమ్ క్లీనింగ్ చేయమని చెప్పండి. సో డ్రమ్ క్లీనింగ్ అంటే మనం పౌడర్ వేసేసి డ్రమ్ క్లీనింగ్ అలా టైప్ కాదు. సో చాలామందికి ఏం చేస్తారంటే యూజ్ చేస్తూ ఉండేటప్పుడు ఎక్కువ మట్టిగా వచ్చేస్తూ ఉంటాయి బట్టలు. అలాంటి టైంలో ఏం జరుగుతుందంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో డ్రమ్ చుట్టూ ఒక ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ బాడీకి అంతా మట్టి అంతా చేర్పి అలానే మీకు యూజ్ చేయడం వల్ల ఆ మట్టి అంతా బట్టల్లోకి వచ్చేసి అప్పుడప్పుడు వాష్ అనేది జరగదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే ఆ డ్రమ్ అనేది ఇప్పుకోవాలి. సో డ్రమ్ ఇప్పుకొని జనరల్ సర్వీస్ మీకు ఆథరైజ్డ్ టెక్నీషియన్ అన్న ఎవరైనా వాషింగ్ మిషన్ టెక్నీషియన్ పిలిపించి సో ఖచ్చితంగా దాన్ని మొత్తం రిమూవ్ చేయించి డ్రమ్ అంతా రిమూవ్ చేయించి ఆ గ్యాస్కెట్ కానివ్వండి డ్రమ్ కానీ లోపలంతా క్లీన్ చేసి కానీ పెట్టుకుంటే మీకు చాలా బెటర్ లైఫ్ అయితే వస్తుంది. సో 2 yearsకి ఒకసారి 1 yearకి ఒకసారి కానీ చేయించుకున్నారంటే ఆ సర్వీస్ అనేది మీకు చాలా మంచి లైఫ్ టైం అయితే వాషింగ్ మిషన్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ డస్ట్ కానీ లేకపోతే మీకు ఆ వీల్ అనేది తుప్పు పడడం అలాంటివన్నీ జరగవు, నీట్గా ఉంటుంది. కాబట్టి ఇయర్లీ 1 yearకో 2 yearsకో ఒకసారి ఫుల్ బాడీ సర్వీస్ అయితే చేయించుకున్నారంటే మీకు చాలా మంచి లైఫ్ అయితే వస్తుంది. వాషింగ్ మిషన్ అనేది ఎటువంటి రిపేర్ రాకుండా మీకైతే ఉంటుంది. ఇది మాత్రం రెగ్యులర్ సర్వీసు 1 year కన్నా లేదా 2 years కన్నా ఒకసారి కంపల్సరీ చేయండి. మీరు హెవీ యూజర్ అంటే 1 yearకి చేయించండి, లేదంటే 2 years కన్నా మీరు ఇది చేయించుకోవచ్చు. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో అది మాత్రం అంత మిషన్ అంతా ఇప్పి మళ్ళీ రీఫిట్టింగ్ చేయాలి కాబట్టి కొంచెం కాస్ట్లీ ఛార్జ్ చేస్తారు. కాబట్టి మీరు రెగ్యులర్గా చేయించుకోకపోయినా ఒకసారి మీకు 1 yearకో 2 yearsకో అలా చేయించుకుంటే మీకు చాలా మంచి లైఫ్ అయితే వస్తుంది. నెక్స్ట్ అండ్ అలాగే సో చాలా మందికి వాటర్ అనేది బాగా రాకపోవడం, మట్టిగా రావడం, సాల్ట్ వాటర్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కాపాడాలంటే ఖచ్చితంగా మనం ఒక ఫిల్టర్ అయితే యాడ్ చేసుకోండి. సో మీకు ఇన్లెట్ ఫిల్టర్ అని ఉంటుంది. సో అది నేను దాని మీద ఒక వీడియో కూడా చేస్తాను, మంచి ఫిల్టర్స్ అనేది తెప్పించి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో వరకు వెయిట్ చేయండి కొంచెం. సో కొంచెం బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి, వాటి అన్నీ తట్టుకున్నాక ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. మంచి మీకు స్పన్ ఫిల్టర్ ఒకటి తెప్పించి సో దాని మీద ఒక వీడియో అయితే చేస్తా, అప్పుడు దాకా వెయిట్ చేయండి. సో ఫిల్టర్ వరకు కంపల్సరీ పెట్టుకోండి. ఒక 500 అయినా కానీ మీ వాటర్ ఎలా ఉంటాయి మీకు తెలీదు, మట్టి వచ్చినా లేదా వాటర్లో సాల్ట్ కంటెంట్ వచ్చినా లేదంటే కొంచెం బుడదగా వస్తూ ఉంటాయి. అలాంటి వాటర్స్ అన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ పెట్టుకోవాలి. వాషింగ్ మిషన్ వరకే ఒక ఫిల్టర్ ఉంటుంది ఇన్లెట్ దగ్గర మీకు అయితే వస్తుంది. ఆ ఫిల్టర్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి. ఏ వాషింగ్ మిషన్ అయినా టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ మీకు బట్టలు వాషింగ్ క్వాలిటీలో మీకైతే తెలుస్తూ ఉంటుంది. వాటర్ బాగోకపోతే మీకు బట్టలు కూడా క్వాలిటీగా వాష్ అవుతాయి. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇవి ఓవరాల్గా టిప్స్ అయితే. సో అన్నీ అయితే ఫాలో అవ్వండి, మీకు చాలా మంచి లైఫ్ స్పాన్ అయితే వస్తుంది మా వాషింగ్ మిషన్కి అయితే. మా వాషింగ్ మిషన్ దాదాపు 10 years అయితే అయింది. ఈసారి నేను మళ్ళీ వాషింగ్ మిషన్ అయితే బుక్ చేస్తాను మా ఇంట్లోకి. దాని రివ్యూ కూడా మీకు అయితే అప్డేట్ చేస్తాను. ఏది వాషింగ్ మిషన్ తీసుకున్నాను కూడా మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను. నా పర్సనల్గా తీసుకున్న దాన్ని కూడా మీకు ఒక వీడియో చేస్తాను. మా వాషింగ్ మిషన్ అయితే బాగుంది, కాకపోతే అది బాడీ అంతా రస్ట్ వచ్చేసింది. నేను బాడీ కూడా మార్పించాలి దానికి, అదైతే సరిపోవట్లే. మేము 6 kgs తీసుకున్నాం ఫస్ట్ 10 years బిఫోర్ అయితే తీసుకున్నాం. ఇంకా అసలు ఏం మార్చలేదు దానికి, కనీసం ఇన్లెట్ వాల్వ్ కూడా మార్చలా. అండ్ అలాగే బోర్డ్ కంప్లైంట్ లేదు, డ్రమ్ కంప్లైంట్ లేదు, ఏ కంప్లైంట్ లేదు ఇంతవరకు కూడా. సో ఇలా లైఫ్ స్పాన్ అయితే మీకు చాలా బాగా వస్తుంది వాషింగ్ మిషన్ అనేది. ఖచ్చితంగా మా పాత వాషింగ్ మిషన్ కొత్త వాషింగ్ మిషన్ పక్కన పెట్టి కూడా వీడియో అయితే చేస్తా. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. సో మెయింటెనెన్స్ అయితే మస్ట్, మెయింటెనెన్స్ చేసుకుంటే మీకు వాషింగ్ మిషన్ అనేది ఒక 10 years వరకు ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎవరికి వీడియో అయితే. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తా ఉంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.